of now, all Chandigarh flights are cancelled. This aeroplane is now planned to return to Hyderabad. ఫ్లైట్లో ఇది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. ఘోరాతి ఘోరం అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద వర్స్ట్ డే. ఇలాంటి జర్నీ మళ్ళీ 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 అవ్వకూడదని కోరుకుంటున్నాం. వద్దు నాయన. నేనైతే ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తాను, కానీ ఇలాంటి ఫేస్ చేయలేము. ఈ వింటర్ స్పిటి అనేది మీరు బీపీ పెరిగిన తర్వాతనో, షుగర్ పెరిగిన తర్వాతనో, ఏజ్ అయిపోయిన తర్వాతనో, కాళ్ళ నొప్పులతో చేయడానికి కుదరదు. కాబట్టి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఈరోజు డేట్ 23 జనవరి. అరే మొన్నే ట్రిప్ వెళ్ళి వచ్చినావు, మళ్ళీ ఏం ట్రిప్ అనుకుంటున్నారా? ఉన్నాయండి లీవ్స్, ఇంకా 55 లీవ్లు ఉన్నాయి, వాడుకోవాలి కదా. మళ్ళీ మనం వెళ్తుంది కొత్త కంపెనీకి. ఆ తర్వాత అంత తొందరగా ట్రిప్స్ ఏమి ఉండవు. కాబట్టి ప్రాపర్గా నా లీవ్స్ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నా. లీవ్స్ అమ్ముకుంటే ఎన్కాష్మెంట్ డబ్బులు కూడా వస్తాయి. కానీ మనం బీయింగ్ ఏ ట్రావెలర్ నెక్స్ట్ 1 ఇయర్ దాకా ఎక్కువ ట్రావెల్ ఉండదు. కాబట్టి నేను నా లీవ్స్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నా. మనం వెళ్తుంది వింటర్ స్పిటి ఎడిషన్. ఇంట్రో మర్చిపోయాయి కదా. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనం వెళ్తుంది వింటర్ స్పిటి ఎక్స్పెడిషన్. ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఇప్పుడు మనం పూర్తి చేయబోతున్నాం. ఎవరితో అంటే మిస్టర్ విజీ వ్లాగ్స్, విజీ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ వాళ్ళ తమ్ముడు సాయి. సో ఈరోజు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి చండీగఢ్. డైరెక్ట్గా రోడ్ ట్రిప్ కాదు, ఇది ఫ్లైట్ ట్రిప్. మేమందరం జాబులు చేస్తాం కాబట్టి ఉన్న టైంలో ప్రాపర్గా వినియోగించుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఫ్లైట్లో డైరెక్ట్గా మేము వెళ్ళిపోతుంది చండీగఢ్కి. చండీగఢ్ నుంచి మేము వెళ్ళేది షిమ్లాలో ఇన్ని రోజులు మంచు పడట్లేదని చెప్పి కొంచెం బాధపడ్డారు అందరూ. కానీ లక్కీలీ ఫార్చునేట్లీ నిన్న రాత్రి మంచు మొదలైందంట. సో అనుకున్నట్టు వింటర్ స్పిటి ప్రాపర్గా వైట్ స్పిటిని ఎంజాయ్ చేయాలని చెప్పి మా ప్లాన్. అది ఎంతవరకు అవుతుందో అనేది చూద్దాం. ట్రిప్ బిగినింగ్ పొద్దున. ట్రిప్ అంటే ఫ్లైట్ అంటే తెలిసిందే, రాత్రి నిద్ర పడ్డదు. మనోడు 3:30 పడుకున్నాడు, నేను 4, నేను 1:30 పడుకున్నా. సో ఆ విధంగా మా ట్రిప్ నిద్ర లేదు. ఫ్లైట్లో పడుకోవాలి. ఇక్కడ నుంచి చండీగఢ్ 1.5 hour జర్నీ, 12 దాకా చేరిపోతాం. అక్కడ నుంచి షిమ్లాకి వెళ్ళాలి. షిమ్లా ఇంకా ఎలా వెళ్ళాలి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత డిస్కస్ చేస్తాము. క్యాబ్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, ఎలా చేయాలి అనేది ఇంకా ఏం క్లారిటీ లేదు. సో చెప్పడం మర్చిపోయా, ఈ ట్రిప్ వీడియోస్ ఎలా ఉంటే తెలియదు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత -డిగ్రీస్ ఉంటుంది. ఈ బ్యాటరీస్ పని చేస్తాయి, పని చేయవు, ఏమవుతో తెలియదు. కాబట్టి కుదిరినంత మంచి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తాము. లేకపోతే మా ట్రిప్ మేము ఎంజాయ్ చేస్తాము. తను కూడా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాడు, నేను కూడా రికార్డ్ చేస్తున్నా. అక్కడ ఉన్నాడు ఇంకొకడు. అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? మాలాగే కష్టపడుతున్న, స్ట్రగుల్ అవుతున్న యూట్యూబర్ అపాచీ అండ్ మోటో సంచారి రాజీవ్. తను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి అన్ని అప్డేట్ ఇస్తాను, లైవ్ అప్డేట్స్. తను అంటున్నాడు, మేము 3 రోజుల ముందు బయలుదేరామన్నా, మీరు 1:30లో వచ్చేస్తారు చండీగఢ్ షిమ్లాకి అని చెప్పి అంటున్నాడు అనమాట. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో అక్కడికి వెళ్ళాక మా ట్రిప్ ఆనందభరితంగా, ఆహ్లాదంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అన్ని ఎంజాయ్ చేయాలి. మీరు అన్ని వీడియోస్ చూడండి అండ్ ఎలా అనిపించింది చెప్పండి అని కోరుకుంటున్నాము. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఈరోజు డే 1, డే 2, డే 3, డే 4 తీస్తానో తెలియదు. దొరికిన మంచి క్లిప్పులు తీద్దాము. మన సౌండ్ అక్కడ మంచి డ్రోన్ షాట్ కొడతాడు. కుదిరితే డ్రోన్ షాట్ కూడా తీసుకుందాం. మాకు వీడియోస్లో వ్యూస్ వచ్చినా రాకున్నా కానీ మా మెమరీస్ ప్రాపర్గా ఉండాలి అనే ఒక ఆలోచనతోనే ఈ జర్నీ అనమాట. అంతేగాని యూట్యూబ్లో మేము తోపైపోవడం కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ వింటర్ స్పిటి ఎడిషన్ని ప్రాపర్గా రికార్డ్ చేసి మీకు చూపించి మా మెమరీస్ని దాచుకోవాలని కోరిక అనమాట. సో ఇది డే 1 మీకు 8 minutes రావచ్చు, 9 minutes రావచ్చు, తెలీదు. ప్లాన్ చేసి తీస్తున్నాం. ఎక్కువ కంటెంట్ తీసిన తర్వాత ఎడిటింగ్ చేయాలంటే అది ఒక పెద్ద టార్చర్. టైం దించాలి వీడియోస్. ఎప్పుడో 1 year తర్వాత దించితే ఫైదా లేదు. కాబట్టి అది ప్లాన్ చేసినాం. నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మధు వల్ల మేమిద్దరం స్పితికి వచ్చాము. యాక్చువల్లీ నేను లదాఖ్ని 3 years నుంచి ట్రై చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ళు వద్దు 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 అంటున్నారు. బట్ సమ్హౌ ఈసారి మధు కన్విన్స్ చేశాడు మాట. ఆంటీ ఏముండదు, ఈజీగా వెళ్ళి రావచ్చు, మేము కార్లలో వెళ్తున్నాము, ఈజీగానే వెళ్ళి వస్తాము అన్నట్టు చెప్పాడు. సో అది ఎట్ లాస్ట్ సక్సెస్ఫుల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆ విధంగా మాది ఒక లాంగ్ హిమాలయ ట్రిప్ కాబోతుంది అనమాట. చూద్దాం ఎంత కాదు మంచిగా ఉంటుంది. మా ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు కూడా బాగుంటుంది, చేస్తాము. అండ్ మేము ఎప్పటి నుంచి దీని ముందు నుంచి ఎన్ని ట్రిప్స్ చేసినా కూడా అన్ని ఎంజాయ్ చేస్తాం మేము. సో వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్. చూసారా, చూస్తూ మనం ముచ్చలు మొదలెట్టడానికి 4 నిమిషాలు అయిపోయింది. అట్లా ఉంటుంది మన కంటెంట్ అంటే. మాటలు ఎక్కువ ఉంటే అంతే, ఇంకేం చేయలేము. ఇవన్నీ మెమరీస్ అనమాట. సో లెట్స్ ఎంజాయ్ ద ఫ్లైట్ జర్నీ. బాయ్.
ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. ఫ్లైట్లో కూర్చుని పోయినాం. సో ఫ్లైట్ ఫుల్ ఉంది. ఇవన్నీ ఎందుకు అప్డేట్ అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ పని అదే. కానీ మేము మాత్రం జాబులు చేసుకుంటూ మాకున్న టైంలో ఒక ప్యాషన్తోని, ఒక పర్పస్తోని, ఒక మెమొరీస్ అన్ని ఈ విధంగా స్టోర్ చేయాలని చేస్తున్నాము. అంతేగాని పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ప్రశాంతంగా మా ఈ జర్నీ అనేది ఒక 10 years తర్వాత 20 years తర్వాత మేము చూసినప్పుడు ఒక మంచి ఫీల్ అవ్వాలి మాకు. ఎస్, ఈ ఏజ్లో మేము ఇవన్నీ చేసినామని చెప్పేసి అదే ఒక కారణం అనమాట. కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ చేయడం కారణం. దాంతోపాటు చూసి గ్రోత్ వస్తే ఎవరు కూడా వద్దనుకోరు. వస్తే ఇంకా మంచిదే, ఇంకా జనాలు చూస్తే ఇంకా మంచి అనిపిస్తుంది. మా నుంచి కొంతమంది అయినా కానీ ఈ జాబ్ లైఫ్ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ఈ విధంగా ట్రిప్స్ చేస్తే మీరు దానికి అడిక్ట్ అయిపోతారు అనమాట. అంటే కొన్ని రోజులు తను పని చేసిన తర్వాత కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతే అలా వెళ్ళొద్దామని ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఈ కంటెంట్ క్రియేషన్, ఈ ట్రావెల్ వీటిలో వెళ్తే మాత్రం లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక పర్పస్ అనిపిస్తుంది అన్నమాట. మనం సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి అని ఒక టార్గెట్ తీసుకోవచ్చు. అదొక కారణం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే రేపటి నుంచి బిజీ ఉంటాం, ఇవన్నీ చెప్పడానికి ఉండదు. ఫ్లైట్లో ఖాళీ కూర్చున్నాం కాబట్టి ఈ విధంగా చెప్పాలనిపించింది. చాలామంది అనుకుంటారు ఈ ఏంద్రాబాయ్ ఎప్పుడు చూసినా లీవ్లు పెడతాడు, ట్రిప్కి వెళ్తారని చెప్పేసి. ఒకసారి ఈ ఊబిలో వచ్చిందో తెలుస్తుంది. దిస్ ఇస్ నాట్ అ బ్యాడ్ హ్యాబిట్. తాగడం ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను, కానీ కొందరికి అదే ఉంటుంది. కానీ మాకు మాత్రం అలాంటివి ఏం లేవు. ప్రశాంతంగా మేము ఈ గ్యాడ్జెట్స్ పైన, ఈ ట్రావెల్ పైన మనీ స్పెండ్ చేస్తున్నాము. ఒక ఏజ్ తర్వాత, అంటే మన ఏజ్ సహకరించినప్పుడు ఇవన్నీ చేయాలనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట. అందుకే ఎక్కువ సంపాదన పరిగెత్తను. దేవుడు ఇచ్చేది ఇస్తూనే ఉంటాడు. కానీ ఇదంతా ఏదో చేయాలనే కోరికతోనే వెళ్తున్నాము. ఈ వింటర్ స్పీడ్ అనేది మీరు బీపీ పెరిగిన తర్వాతనో, షుగర్ పెరిగిన తర్వాతనో, ఏజ్ అయిపోయిన తర్వాతనో, కాళ్ళ నొప్పులతో చేయడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడే చేయాలి. మీరు 40-45 తర్వాత ఎలా సంపాదిస్తారు, సంపాదన అనేది వస్తూనే ఉంటుంది మనకి. అప్పుడు చేయాలన్నా చేయరు. కాబట్టి కుదిరితే ట్రిప్స్ వేయండి, ప్రశాంతంగా తిరగండి. నేనైతే అందరికీ అదే సజెస్ట్ చేస్తూ ఉంటా. చాలామంది కొంచెం నెగిటివ్గా అంటూ ఉంటారు, వీడికి ఏం పని ఉండదు, వదిలేసి తిరుగుతూ ఉంటారు అని చెప్పి అనేవాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళని పట్టించుకుంటే మన లైఫ్లో మనం మంచిగా ముందుకు వెళ్ళలేము. సో అది చెప్పాలనిపించింది. సో ఆల్మోస్ట్ మళ్ళీ 2 నిమిషాలు మాట్లాడేసిన. చూస్తా అక్కడ 4 నిమిషాలు, ఇక్కడ 2 నిమిషాలు, 6 నిమిషాలు పని అయిపోయింది. సో అట్లుంటుంది మన కంటెంట్ క్రియేషను. అంటే జనాలకి ఏదో అట్రాక్ట్ చేయాలని కాదు, మనం మన మెంటాలిటీ ఈ ఏజ్లో ఎలా ఉందని చెప్పి తెలుసుకోవడానికి అంతే. ఎందుకంటే తర్వాత అనుకోవచ్చు, అరే ఈ ఏజ్లోనే కొంచెం మెచ్యూర్గా ఆలోచించామని చెప్పి మాకే అనిపిస్తుంది తర్వాత ఆలోచిస్తే. సో అది లెట్స్ ఎంజాయ్ ద జర్నీ. ఇక్కడ నుంచి మాకు నేను విండో సీట్ తీసుకున్నా. 27 ఈడికి ఉండే కానీ నేను తీసుకున్నా. వెళ్తూ మంచిగా సీనరీ ఉంటే చూద్దాం. చండీగఢ్లో వర్షం పడుతుందంట. అక్కడికి వెళ్ళాక ఇలా ఉండదు అనమాట, మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోవాలి అక్కడ నుంచి. అదనమాట కదా. ఇంకా ఇందులో ఫ్యూల్ ఫిల్ అవుతుందంట ఫ్లైట్లో. ఇండిగో ఇది బుక్ చేస్తున్నప్పుడు మాకు డౌట్ ఉండదా లాస్ట్ టైం తెలుసు పెద్ద ఇష్యూ అయింది ఇండిగోది. ఆ డౌట్తో బుక్ చేసాం. కాస్ట్ చాలా తక్కువలో అయిపోయింది. 6,500 వెళ్ళడానికి. 6,500 13,000 మాది అప్ అండ్ డౌన్ అయిపోయింది. చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా మేము ముందు బుక్ చేసుకోవడం వల్ల ఈ విధంగా బెనిఫిట్ అయింది. సో అది గలగలా వాగేస్తా ఉన్నా, అలవాటు అయిపోయింది. కెమెరా ఫియర్ పోయింది అబ్బా నాకు. కెమెరా ఫియర్ ఇట్లా ఏం లేవు. చలో. జర్నీ మొదలై చండీగఢ్లో భారీ వర్షం అంట. 11 కిలోమీటర్ హైట్లో ఎదుగుతున్నాం మనము. విత్ 900 కిలోమీటర్ స్పీడ్లో అంట. ఇప్పుడు అనౌన్స్ చేసారు. ఇంకొక 10 నిమిషాల్లో దిగిపోతాం. మొత్తం ఎర్రబస్లా ఊగుతుంది ఫ్లైట్. వర్షం ఎక్కువ ఉందంట. చలి కూడా 12 degrees ఉందంట. మనం 30 నుంచి 12కి వెళ్తున్నాము. 12 నుంచి చండీగఢ్ దగ్గర నుంచి మళ్ళీ షిమ్లా 0 degreesకి వెళ్తాం. 20 ఉంది. సో అలా ట్రాన్సిషన్ కాబోతుంది మన బాడీ. దానికి అనుగుణంగా ఇప్పుడు స్వెటర్లు వీటర్లు వేసుకోవాలి. మీరు ఇటువైపు చూడొచ్చు అసలు ఎలా ఊగుతున్నారు. ఎర్ర బస్సులో కూర్చొని అందరూ ఊగుతున్నాము. ఇంత టర్బులెన్స్ అసలు నేనైతే ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తాను, కానీ ఇలాంటి టర్బులెన్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. మేఘాలు, వర్షం కారణం. వాన వల్లనే. ఇదిగో ఇక్కడ వాటర్ డ్రాప్స్ కనిపిస్తాయి. పడుతుంది. ఈ ఫ్లైట్ జర్నీలో మేము ఈ ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ ఏంటంటే వాతావరణం బాగాలేదని చెప్పేసి ఫ్లైట్ అనౌన్స్ చేసిండు. చండీగఢ్లో మనం ఆగట్లేదు, జైపూర్ వెళ్దామని చెప్పి అన్నారు. నేను
కొంచెం షాక్ అయ్యాం. 1 o'clock జైపూర్ చేద్దామని చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక జైపూర్ కాదు మేము ఢిల్లీకి వెళ్దాం అన్నాడు. సో ఆ విధంగా ఫ్లైట్లో ఈ విధంగా మార్పులు జరుగుతాయని చెప్పి ఎప్పుడు జరగలేదు మాకైతే, ఫస్ట్ టైం అలా అవుతుంది. ఎప్పటికి చేరుతామో ఎప్పుడు డిలే అవుతుందో తెలియదు. ఫస్ట్ రోజు మాకు ఇలాంటి ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయలేదు. చండీగఢ్ చేరిపోతామని మేము ఊపిలో ఉండే, అంతలోనే ఫ్లైట్ తిప్పేసుకొని మళ్ళీ ఢిల్లీ తీసుకెళ్తున్నాడు. ఈ ట్విస్ట్ ఇక్కడ దాకా వెళ్తే చూద్దాం. ఇటు తిరిగి చిగడేలో సిమ్లా వెళ్ళిపోతే బాగుంటుంది మా ప్లాన్, కానీ ఏమవుతుందో గాడ్ నోస్. కళ్ళు మూసి ఒక పులుకేసేసరికి ఢిల్లీ వచ్చేసింది. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, మొత్తం ఫాగ్. వెల్కమ్ టు ఢిల్లీ. మా ఇంటికి వచ్చింది. Descend anything below 8,000 feet because of the very bad weather there. Before us, 288 had tried to make an approach in Chandigarh. They could not do so, and they had already diverted before us. So that is why we have diverted to Delhi now. As of now, all Chandigarh flights are cancelled. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. This aeroplane is now planned to return to Hyderabad. All of you who want to go back to Hyderabad can continue to sit in the aeroplane and inform the ground staff who will be contacting you all. All those who do not wish to go to Hyderabad can deplane. Thereafter the ground staff will take you into the terminal, and thereafter we'll have to wait for some more time to see what is the weather in Chandigarh, whether any more flight can be planned to Chandigarh or not, or any other alternate means can be made available. That as of now I cannot say with certainty, but this is the plan as of now. This aeroplane is expected to depart for Hyderabad in the next 30 to 35 minutes, depending on the arrival of the crew from the... ఇలాంటి సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చండీగఢ్కి వెళ్ళే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయంట, ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఢిల్లీ నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఫ్లైట్ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతుందంట. మళ్ళీ నేను ఎందుకు వెళ్దాం హైదరాబాద్కి, మనం ఆల్రెడీ డబ్బులన్నీ కట్టేసినాం కాబట్టి స్పీడ్ ఎక్స్పెడిషన్కి ఇక్కడ ఢిల్లీలో దిగిపోయి ఇక్కడ నుంచి చండీగఢ్కో లేకపోతే సిమ్లాకో బయలుదేరుతాం. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇలాంటిది ఎక్స్పీరియన్స్ మాకు ఇప్పుడు అవ్వలేదు, అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఇక జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. నా బ్యాగు దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. టైం 2 అయిపోయింది. ఇక్కడ నుంచి చండీగఢ్ మళ్ళీ 5 hours. ఢిల్లీలో ఉన్నాం మనం 5 hours. తర్వాత మా క్యాబ్ అన్నీ ఆపేము, అక్కడే ఉండరు బాబు మేము వచ్చేస్తాం 5 hours అని చెప్పి ఆపేము. మళ్ళీ సిమ్లాలో హెవీ స్నోఫాల్ అంట, ఈరోజే మొదలైంది. అందుగురించే ఇదంతా వెదర్లో అన్ని వ్యత్యాసాలు జరిగినాయి. అసలైన మూడ్ ఆఫ్ ఉంది అఫీషియల్ ఇష్యూస్తోని. ఇప్పుడు ఈరోజు అసలు డే అంతా ఎలా ఉంది. నార్మల్గా ఈ టైంకి నేను ఇలాంటి ట్రిప్స్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటాయి, ఇంకా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడతానే ఉంటాను. అలాంటి ఇంతవరకు స్టోరీ పెట్టలేదు. ఏదో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, మైండ్ అంతా దిమాగ్ ఖరాబ్ ఉంది. దానికి తగ్గట్టే మనకి ఈ వెదర్ కూడా అట్లా సహకరించలేదు. ఈ జర్నీ అంత ట్విస్ట్లు మీ ట్విస్ట్లు ఉంది. డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. అంత అజీబ్ అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మనం ఉన్నది అంబాలా సిటీ దగ్గరలో. పరిస్థితి అయితే ఘోరం అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద వర్స్ట్ డే అని కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మేము అక్కడ ఢిల్లీలో దిగిన తర్వాత బయటికి రాగానే క్యాబ్ పట్టుకున్నాము, క్యాబ్ అడిగాము. వాళ్ళు 3.5 hours చండీగఢ్ చేర్చేస్తామని చెప్పేసి మాకు మభ్య పెట్టి 5,500 rupees చెప్పారు. ఆ తర్వాత ఒక గంటన్నర సేపు అక్కడే తిప్పారు లోకల్లో. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చుట్టూ తిప్పి ఇంకో క్యాబ్లో మారుస్తామని చెప్పేసి తిప్పేసి, ఆ తర్వాత మళ్ళీ మేము సీరియస్ అయిన తర్వాత మళ్ళీ లొల్లి పెడితే ఒక టయోటా క్యామరియా టయోటా ఎర్టిగాదే టయోటా రోమియోన్లో మాకు కూర్చోబెట్టారు. వాడు ఒక 30 kilometers వచ్చాక వేరే కారు మారుస్తా అంటే మేము ఇంకా సీరియస్ అయ్యామో, మాకు దించే మాకు అవసరం లేదని చెప్పి సీరియస్ అయితే మళ్ళీ వాడే కంటిన్యూ అవుతున్నాడు. వాడేమో లోకల్లో తిరిగేవాడు అనమాట. స్పీడ్ 50, 60, 70 మెయింటైన్ చేస్తున్నాడు. మేము 3.5 hours చేరుస్తా అన్న వెహికల్ కాస్త మాకు ఇప్పుడు టైం అవుతుంది 10:40, 11 దాటేస్తుంది. 11:30కి ఇప్పుడు చేరుస్తారు అనమాట. ఆ విధంగా ఉంది ఇక్కడ క్యాబ్ వాళ్ళు. మీరు ఢిల్లీకి వస్తే మాత్రం ఇలాంటి వాళ్ళు నమ్మకండి. ప్రశాంతంగా ఏదైనా గవర్నమెంట్ వాళ్ళనో పోలీసు వాళ్ళనో అడిగి ఏదో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. కానీ వీళ్ళని అబద్ధాలు చెప్పే వీళ్ళని నమ్మితే మాత్రం చాలా కష్టం. ఆల్రెడీ విన్నాము ఢిల్లీలో ఇవన్నీ కథలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి, కానీ మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము ఈరోజు. చాలా గలీజ్ ఎక్స్పీరియన్స్, అందరికీ బ్యాడ్ ఎక్స్పీరియన్సే.
సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అసలు నేను ఎప్పుడు ఇన్ని ట్విస్టులు ఒక రోజులో మేము భరిస్తామని అనుకోలేదు అసలు. ఏందో ఇది ఇలా ముందు జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ క్షేమంగా చేరాలి అంతే, ఇంకేమవుతుంది అంతే. అయితే ప్లాన్ ఏంటంటే మేము సాయంత్రం కల్లా చేరిపోతే షిమ్లా కొట్టేద్దాం అనుకున్నాము, కానీ షిమ్లా వైపు కూడా మంచు భారీగా పడడం వల్ల రోడ్స్ అన్ని బ్లాక్ అయ్యాయంట. సో రేపు మేము షిమ్లా టు స్పిటి బయలుదేరట్లేదు, 1 డే పోస్ట్ పోన్ చేశారంట. ఎందుకంటే నరకందాలో చాలా స్నో ఉంది, అన్నీ చాలా న్యూస్లు వచ్చే దారంతా కూడా మాకు ఇవే ట్విస్టులు అవుతున్నాయి కాబట్టి చాలా చిరాకు ఉంది. ఇప్పుడు వీడు కూడా ఈ సిఎన్జి ఇక్కడ ఉంటుందా అని చెప్పి ఆపి మెల్లమెల్ల ఎత్తుకొని వచ్చాడు. ఇక ఎంత పిసినారోడు అంటే మామూలు పిసినారు కాదు, అలాగా నడిపిస్తున్నప్పుడల్లా దాన్నే చూసుకుంటాడు ఎంత ఉంది ఇంకా ఎంత ఉందని చెప్పేసి. సో అంత ఘోరంగా వీళ్ళది ఉంది పరిస్థితి. అస్సలు బాగాలేదు, మాకైతే అదే అనిపిస్తుంది. అసలు ఈరోజు మేము ఎట్లా బయలుదేరాము, ఏంది కదా, అసలు ఏంది ఇది. ప్రశాంతమైన ట్రిప్కి వచ్చేసరికి అసలే మూడు బాగాలేదు, ఆ మూడు తగ్గట్టే ఈరోజు అంతా సిచ్యువేషన్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, అస్సలు పీస్ లేదు. సో ఆ విధంగా అయింది మా ట్రిప్. ఇంకా ఇప్పుడు చండీగఢ్లో రూమ్ ఎదుగుతున్నారు ఆల్రెడీ, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వేరే టీం వెయిట్ చేస్తుంది మాతో స్పీటీ వచ్చే వాళ్ళు కూడా. అందులో ఒక వ్యక్తి కూడా మాతో పాటు ఫ్లైట్లో ఉండేయంట. సో తనకి ఇదే ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు రీచ్ అయిపోయారు. బస్సులో 450 రూపాయలు ఖర్చు పెట్టిన బస్సులో వాళ్ళు రీచ్ అయిపోయారు, కానీ మేము 6000 రూపాయలు ఖర్చు పెట్టిన ఈ కార్ మాత్రం ఇంకా చండీగఢ్ రీచ్ అవ్వలేదు. ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇది ఇబ్బంది అనమాట. అందుకే మాకు చాలా చిరాకు ఉంది. దారి మధ్యలో ఒకేసారి లంచ్ ప్లేస్ డిన్నర్ కలిపి తినేసినాం. ఇంక ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఇక్కడ చలి బాగానే ఉంది, కార్లో చలి తెలియదు కానీ బయట దిగితే మాత్రం చలి ఉంది. సో ఈరోజు మా డే ఈ విధంగా గడుస్తుంది. ఇంకా నేను రూమ్ చేరిన తర్వాత ఏం జరిగింది అనేది లాస్ట్లో చెప్తా. దీనికి ఇంకా వీడియో చూడండి, ఎన్ని వరకు చూడండి చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అంత మా ఎక్స్పీరియన్స్ అంతే. ఎంత చెప్తున్నా అంటే మీరు ఒకవేళ ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేస్తే ఇవన్నీ మా ఎక్స్పీరియన్స్, మా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు అవ్వకుండా ముందే మీరు జాగ్రత్త పడాలని చెప్పి మా ఆలోచన. అండ్ ఇంత వీడియో రికార్డ్ చేయడం కారణం అదే అనమాట. దిస్ ఇస్ నాట్ ఎ స్వీట్ మెమరీ, దిస్ ఏ మెమరీ టు రిమెంబర్ ఫర్ ఏ లాంగ్ టైం. మేము ఇట్లా మోసపోయామని చెప్పేసి డబ్బులు ఖర్చు అయింది, టైం పోయింది, అంతే ఓపికలు పోయినాయి, పిచ్చి పిచ్చిగా ఉంది. సో అది ఇప్పుడైతే మా వాడు రెడీ అవుతున్నాడు, ట్యాంక్ ఫుల్ చేసాక ఆనందపడతాడు. ఆనందపడిన తర్వాత మళ్ళీ బయలుదేరాం. దగ్గరే ఉంది ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్, 35 to 40 కిలోమీటర్స్ ఉంది చండీగఢ్. ఈ రూట్లో నేను ప్రయాణించడం ముచ్చటగా 3వ సారి. అంటే ఢిల్లీ తర్వాత సోనిపట్, పానీపట్, తర్వాత కర్నల్, కురుక్షేత్ర, అంబాలా దాటి చండీగఢ్. ఈ రూట్ బాగుంటుంది, మంచి హైవే. కానీ వీడు నడిపించే స్పీడ్ బట్టి మాకైతే నిద్ర కూడా రావట్లేదు. వాడు కొనుక్కున్నాడు ఇట్లా, నేను నడిపిస్తారా బాబు, నాకు ఆల్ ఇండియా డ్రైవింగ్ నేను అంతా చేయగలుగుతాను, నాకు ఏమి ఇబ్బంది లేదు, మొత్తం తిరిగేసిన ఈరా బాబు అంటే వాడు కొనుక్కున్నాడు, కానీ నాకైతే ఇవ్వట్లేదు. అలా ఉంది పరిస్థితి. చెప్తున్నా కదా, ఘోరం. ఇదే అండి మా బండి, మా టొయోటా రూమియాన్. ఇదిగోండి, కార్లో చలి లేదు, కానీ బయట అయితే చలి బాగానే ఉంది. సార్ లైట్ వేసుకుందాం. లైట్ వేస్తే కూడా బ్యాటరీ అయిపోతుంది అంటాడేమో అని ఆలోచిస్తున్నా. ఏమంటావు? చలో ఇదిగోండి, ఫుల్ అయిపోయింది, సిఎన్జి ఫుల్ ఉంది. కార్లో పాటలు పనిచేయవు, జస్ట్ కూర్చోవడమే ఇంకా. చలో, హోటల్ ఏకేసీ కాంటినెంటల్ జిరాక్పూర్లో ఉంది. ఇక్కడ నుంచి చండీగఢ్ మళ్ళీ జస్ట్ 15 కిలోమీటర్లే. ఇది షిమ్లా వెళ్ళే రూట్ పక్కనే హోటల్ బుక్ చేశారు. సో స్ట్రేట్ వెళ్తే మన షిమ్లా రూట్. ఇక్కడ అంతా హోటల్స్ ఉన్నాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ముగ్గురికి జస్ట్ 1100 రూపీస్ మాత్రమే. హోటల్ రూమ్కి వెళ్ళి చూపిస్తా. అండ్ ఇది మా కారు కాదు, మేము వచ్చిన చెత్త కారు. వెల్కమ్ టు జిరాక్పూర్ చండీగఢ్. వచ్చేసినాం జిరాక్పూర్కి. ఎక్కడో చిన్న ఆనందం వచ్చిన తర్వాత. అది ఎందుకు వచ్చిందో మాకు తెలీదు. అంటే రూమ్ బాగుంది, ప్రశాంతంగా ఒక మంచి నిద్రేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాము. ముగ్గురికి రూమ్. ఎస్, రేపు పొద్దున గరంగా నీళ్ళు స్నానం చేసుకొని పోవాలి. మళ్ళీ తర్వాత వేడి నీళ్ళు దొరుకుతాయో లేదో, స్నానాలు చేస్తామో లేదో ఏం తెలియదు. ఇక్కడ కూడా చలి గట్టిగా ఉంది. సో మా ఈ జర్నీ ఈ విధంగా అయింది. ఇలాంటి జర్నీ మళ్ళీ అవ్వకూడదని కోరుకుంటున్నాం. వద్దు నాయన, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు యాక్చువల్గా. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ రాకూడదు అనుకుంటున్నాను నేను. మా జర్నీ ఈ విధంగా సాగింది. అయితే మెయిన్ విషయం ఏంటంటే, మాకు అక్కడ వెళ్ళిన మోటో సంచారి రాజు భయపెట్టిండు. మంచు ఇచ్చి పడేస్తుందన్న, కంటిన్యూ మంచు పడుతుంది. యాక్చువల్ పడుతుంది, ఫుల్ మంచు పడింది షిమ్లాలో.
కాబట్టి నేను గ్లౌజ్ మర్చిపోయా, అమెజాన్లో కొన్న గ్లౌజ్ మర్చిపోవడం వల్ల మనకి ముందే వచ్చారు ప్రీతం అని చెప్పి రేపు పరిచయం చేస్తాం మీకు. సో ఆయనకి చెప్పాము డెకత్లాన్కి వెళ్ళి ఒక 2 పేర్స్ గ్లౌజ్ తీస్తామని చెప్పేసి. వింటర్ గ్లౌజ్ అంటే వాటర్ ప్రూఫ్ ప్లస్ వింటర్ గ్లౌజ్. ఎంఆర్పి 1999 ఉంది, ఎక్కువనే కానీ ఏం చేయలేం. చలికి వెళ్ళి ఇబ్బంది పడకుండా కూడా కొనడం బెటర్ అనిపించింది. అండ్ ఆల్సో వింటర్కి సాక్స్ నాకు అండ్ ఆల్సో మన మోటో సంచార్ రాజు వాడే ఐడియా ఇచ్చింది, లేకపోతే నాకు కూడా ఐడియా పోతుండే. అక్కడికి వెళ్ళి కొందాం అనుకున్నా, అక్కడ వింటర్ రోజు ఆపట్లేంట చలిని. సో అందుకే 4 పేరు సాక్స్, 2 పేరు గ్లౌజ్ తీసుకున్నాం. చాలా కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ కూడా చల్లని ప్లేస్ కాబట్టి, అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కూడా మనం చల్లని ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది మళ్ళీ చెప్తాం మీకు. కాబట్టి పని చేస్తా అని చెప్పి ఉద్దేశంతో కొన్నాను. లగేజ్ అంతా ఇట్లా పెట్టేసినాం. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఇంకా ఓన్లీ సోదే ఉంది, మీకు చూపించింది ఏం లేదు, ఓన్లీ మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉన్నాము. అందుకే చూడండి అని చెప్పను. మీరు ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేస్తే మా ఈ ఎక్స్పీరియన్స్ మీకు పడుతుందని కోరుకుంటున్నా. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ రేపటి ట్రావెల్ లాగ్స్తో కలుసుకుందాం. రేపు మంచిగా కావాలని కోరుకుంటున్నా. ఎంత రికార్డ్ చేసిందో తెలీదు. అక్కడ టెంపరేచర్స్కి మాటికి బ్యాటరీ సతాయిస్తుంది. మీకు తెలిసింది గోప్రో ఎలా ఉంటుందో. ఎందుకంటే నా లదాఖ్ ఎక్స్పీరియన్స్ స్పీటీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. బ్యాటరీలు మాత్రం పట్టమని చెప్పి డ్రైన్ అయిపోతే అట్లా అజీబజీ బిహేవ్ చేస్తే మొబైల్తో కొన్ని క్లిక్ తీసుకోవాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపటి నుంచి కంటెంట్ ఎలా ఉందో రేపే చూద్దాం, తర్వాత చూద్దాం, నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. మళ్ళీ చెప్పా ఇంక ఇక్కడతో ఏం చేస్తున్నా అని చెప్పేసి. రైట్, ఓం నమః శివాయ్, స్వామి శరణమయ్యప్ప, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హింద్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సాయి, మీకు చెప్పలేదు, సాయి మా విజయ్ వాళ్ళ తమ్ముడు, విజయ్ మేము ముగ్గురం, మాతో పాటు చాలా మంది కలవబోతున్నారు అనమాట. ఎంతమంది కలుస్తారు, ఎలా ఉండబోతుంది గ్రూప్ ట్రిప్స్కి మనం అంతా వెళ్ళాం, కొంచెం అగేన్స్టే. కానీ ఇలాంటి ట్రిప్స్ మాత్రం గ్రూప్తో వెళ్తే బాగుంటుందని ఇలా ప్లాన్ చేసిన. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్స్పీరియన్స్ ఎలా పోతుందో చూద్దాం, వెళ్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మళ్ళీ ఈయనది కూడా ఎండ్ చెప్పాలి, వీడియో క్లిప్ చెప్పాలి, నేను అందరూ కనబడాలి. ఇప్పుడు రోజు ఒకళ్ళు క్లోజింగ్ చేసి మేము క్లోజింగ్ చేయాలి. చూడండి 2 వీడియోస్ చూడండి. ఇది ఈరోజు ఏదో బోరింగ్ ఉంటుంది, మీకు చూడడానికి బోరింగే, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వీడియో అనుకోండి. సరే, మళ్ళీ ఇదే ప్రాబ్లం నాతోని. ఇప్పటికి ఎంతసేపు అయింది తెలుసా, 15-16 నిమిషాలు వీడియో అయిపోయింది ఈ సోది మాట్లాడడంలోనే. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై హింద్.